ఓకేగా ఉన్నాయి ఎందుకంటే మాకు నేను టికెట్స్ క్యాన్సిల్ అయిపోయిందన్నమాట. రిషికేష్ ట్రావెల్ బ్లాగ్కి స్వాగతం. నేను కాన్ఫరెన్స్కి వెళ్ళాను అనమాట. మా బ్యాచ్తో కలిసి నా ప్రజెంటేషన్ అయింది. అండ్ ఈవినింగ్స్ మేము గంగాహారతి, లక్ష్మణ్ జూలాకి వెళ్ళడం జరిగింది. ఆఫ్టర్ కాన్ఫరెన్స్ వీ హ్యాడ్ అవర్ బ్యాంక్వెట్ హాల్ పార్టీ. సో ఫుడ్, ఫన్, ట్రావెల్ అంతా కూడా చూసేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో కాన్ఫరెన్స్ అనగానే అది కూడా ఫస్ట్ టైం అనమాట ట్రావెల్ అనేది. నేను సింగిల్గా ఎప్పుడు నేను ఫ్లైట్ ఎక్కేది లేదు, అంటే అవసరం రాలేదు ఎప్పుడు. సో ఇంకా న్యూ మామ్, ఒక బేబీ ఉండిన తర్వాత ఫస్ట్ ట్రావెల్ అనేసరికి నేను మా కొలీగ్స్ కొంచెం ఎక్సైటెడ్ ఉన్నాం అనమాట. కొంచెం ఫ్రీ ఫ్రమ్ రెస్పాన్సిబిలిటీస్ అవుతాం కదా, ఆ టెన్షన్స్ నుంచి కొంచెం బ్రేక్ లాగా అనిపిస్తుంది. ఒక పక్క చిన్న బాధగా ఉంది తను ఎలా ఉంటాడు ఏంటి అని చెప్పేసి. అప్పటికి ఇది సెప్టెంబర్ కాబట్టి తనకు అప్పుడే 6-7 మంత్సే అనమాట బేబీ. సో నైట్ బాగా అలవాటు, టెన్షన్ అనేది ఉండిందనమాట. బట్ చాలా బాగా జరిగింది ట్రిప్ అనేది. నేను ఇంకా ఎలాగంటే కీప్ ఆన్ క్యాప్చరింగ్ అనమాట. వెళ్ళింది వచ్చింది ఇదంతా కూడా జస్ట్ క్యాజువల్గా. కానీ కాన్ఫరెన్స్ రిషికేష్, అక్కడికి వెళ్ళడానికి వైజాగ్ నుంచి చాలా పెద్ద మారుతూ ఉండాలన్నమాట. సో వైజాగ్ టు చెన్నై, చెన్నై టు ఢిల్లీ, ఢిల్లీ టు డెహ్రాడూన్. అప్పుడు డెహ్రాడూన్ నుంచి రిషికేష్ ఒక 45-55 మినిట్స్ అనమాట. క్యాబ్లో వెళ్ళిపోయాము డెహ్రాడూన్ నుంచి రిషికేష్కి. సో ఇంకంతా రిషికేష్లో ఇంకా 1-2 డేసే మా ప్రజెంటేషన్స్కి మేము బిజీ అయిపోయాం అనమాట. ఇన్ జనరల్ వేరే కాన్ఫరెన్స్కి వెళ్ళి ఉంటే అన్ని క్లాసెస్ వినొచ్చు. బట్ మా మట్టిగే ప్రజెంటేషన్ కాబట్టి నాది పేపర్ ఉంది. ఇంతకుముందు పోస్టర్ చేస్తాం మేము గీతంలో, ఇప్పుడేమో ఇక్కడ పేపర్ చేసామన్నమాట. సో కాన్ఫరెన్స్ పేపర్ పోస్టర్ ఏంటి అనుకుంటున్నారా? ఫస్ట్ థింగ్ ఏంటంటే పీజీలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఇది పీజీలో ఏంటంటే కంపల్సరీగా ఒక పేపరు, ఒక పోస్టర్, ఒక జర్నల్ ప్రజెంటేషన్ ఇవన్నీ ఇవ్వాలన్నమాట. అప్పుడే మన ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవుతాం, యూనివర్సిటీ ఎగ్జామ్స్కి. సో థీసిస్ కూడా చేయాలి. అది మన డిపార్ట్మెంట్లో మనం లోకల్ కాలేజ్ దగ్గర చేస్తాం థీసిస్ అనేది. సో కాన్ఫరెన్స్ అనేది బయట వేరే వేరే యూనివర్సిటీస్, వేరే వేరే ఇన్స్టిట్యూట్స్ కొలాబరేషన్ అయ్యి చేస్తారన్నమాట. సో కమ్యూనిటీ మెడిసిన్ డిపార్ట్మెంట్ కాబట్టి నాది మా మట్టిగా చాలా ఉంటాయి. ఐఏపీఎస్ఎం అని, ఆఫ్కాన్ అని చాలా ఉంటాయి అన్నమాట. సో అది ఇయర్లీ 2-1 అలా పెడుతూ ఉంటారు. సో బ్యాక్ టు ట్రావెల్ గురించి వస్తే, మేము ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఢిల్లీ టు డెహ్రాడూన్ ఫ్లైట్ మేము మిస్ అయ్యామన్నమాట. సో అసలు ముందు ఇన్ఫర్మేషన్ కూడా లేదు అసలుకే. మేము ఫస్ట్ టైం ఇంకా అందులోని ఇలా ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ అవ్వడం అనేది కొంచెం ఒక బ్లాంక్ లా ఉండిపోయాం అనమాట. ఏం చేయాలి ఏంటని చెప్పేసి అప్పుడు ఢిల్లీ దగ్గరలో, ఎయిర్పోర్ట్ దగ్గరలోనే ఇంకా అప్పటికప్పుడు మేము బుక్ చేసుకున్నాం. అక్కడ కూడా చిన్నపాటి ట్విస్ట్, ఎందుకంటే మేము ఎక్కడో దూరం బుక్ చేసాం. అక్కడ ఎక్కాక డ్రైవర్ ఏమో అది మంచి ప్లేస్ కాదని చెప్పడం. అసలు మేము మళ్ళీ తను చెప్పిన హోటల్కి వెళ్ళామన్నమాట. బట్ ఇక్కడ ఏంటంటే ఎయిర్పోర్ట్ ప్రిమిసెస్లో కాబట్టి ఫుల్ సెక్యూరిటీ ఉంటుందనే దీంతోనే మేము వెంటనే ఇది ఓకే చేసాం. లేకపోతే అసలు తను చెప్పారని ఇంకా మేము అసలు చేయమన్నమాట. మన సేఫ్టీ మనం కూడా చూసుకోవాలి. సో ఇంకేముంది, నైట్ స్టే అయిపోయింది. ఇంకా ఎర్లీ మార్నింగ్ టికెట్స్ బుక్ చేసాం అనమాట. ఇంకా అక్కడి నుంచి డెహ్రాడూన్, ఢిల్లీ టు డెహ్రాడూన్ ఇండిగోలో బుక్ చేసాము. సో ఆన్ స్పాట్ కొంచెం ఆబ్వియస్లీ కాస్ట్ అయితే ఎక్కువైంది. బట్ ఏదైనా అన్నీ మన మంచిగా అనుకోవాలి ఎప్పుడు కూడా. సో ఇది ఒక ఎక్స్పీరియన్స్లా తీసుకున్నాం. అది అయిపోయాక ఇంక అక్కడి నుంచి డెహ్రాడూన్ నుంచి మేము రిషికేష్లో ఏ హోటల్ అయితే బుక్ చేసామో ఆ క్యాబ్నే ఇంకా బుక్ చేసాం అనమాట, మమ్మల్ని పికప్ చేసుకోమని. సో ఇదంతా ఒక ప్యాకేజ్లా కదా ఎనీవే. సో ఇంకేముంది, ఎయిర్పోర్ట్లో అలా టైం స్పెండ్ చేసేసి కొంచెం టైమింగ్స్ అటు ఇటు అయింది. బట్ ఎయిర్పోర్ట్లోనే అయిపోయింది. ఇంకా అక్కడ చూడడం తప్ప షాపింగ్ చేయాలంటే ఇంకా అంతే విషయాలు. అంత కాస్ట్లీ అనమాట ఒక్కొక్కటి. ఇంక ఇక్కడ ఫుడ్ చూస్తే మరీ శాంపుల్స్లా ఉంటాయి ఒక్కొక్కటి. అసలు ఒక్కొక్కటి 700-650 అనేసరికి అదే ఫుడ్ బయట అయితే ఒక అంటే 250కి చాలా ఎక్కువ వస్తుంది అన్నమాట. సో ఎప్పుడైతే మనం ఎర్న్ చేస్తామో అప్పుడు ఇవన్నీ తెలుస్తాయేమో అనిపిస్తుంది. బట్ సీరియస్లీ వన్స్ యూ ఎర్న్ అప్పుడు యూ విల్ గెట్ టు నో అనమాట ఖర్చులు, రెస్పాన్సిబిలిటీస్ అన్నీ. ముందంతా ఏం తెలిసేది కాదు నాకైతే. సో మొత్తానికైతే రీచ్ అయిపోయాం సమ్హౌ. సో వెళ్ళేటప్పుడే కొంచెం ఈ సస్పెన్స్లో అయిపోయింది, కానీ వచ్చేటప్పుడు మాత్రం దట్ వాజ్ వెరీ కూల్. రిషికేష్ నుంచి డెహ్రాడూన్ క్యాబ్ వెళ్ళిపోయాం. డెహ్రాడూన్ నుంచి ఢిల్లీ, ఢిల్లీ టు వైజాగ్.
చాలా పర్ఫెక్ట్గా అయిపోయింది. కొంచెం మధ్య మధ్యలో టర్మినల్స్ మారడం ఇవన్నీ కూడా మేము ఆన్ టైం ఉన్నామన్నమాట. ఎందుకంటే ఎప్పుడు కూడా 1-2 hours బిఫోరే ఉండేవాళ్ళం, చెప్పలేం కదా అయితే అది. సో అది గైస్, మనం ఇందాకలు ఎక్కడ ఉన్నాం? ఈ పేపర్, పోస్టర్ వీటన్నిటి గురించి నేను ఖచ్చితంగా సపరేట్ వీడియో అయితే పెడతాను. సో ఇన్ జనరల్ నేను చేసే ఈ టాపిక్ వచ్చేసి హెల్త్ లిటరసీ మీద చేశాను అన్నమాట. సో పేషెంట్స్కి ఎంతవరకు అవగాహన ఉంది అంటే వాళ్ళు తీసుకునే మెడికేషన్స్ కానీ వాళ్ళు అసలు ఎంతవరకు హెల్త్ లిటరసీ అంటే వాళ్ళు చదివే రావక్కర్లేదు, కానీ వాళ్ళకి అవగాహన అనేది ఉండాలన్నమాట. అంటే మనం తీసుకున్న ఫుడ్ వాళ్ళు తీసుకునే మెడికేషన్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళొక ఐస్ క్రీమ్ ఏదైనా కొనుక్కున్నాను అనుకోండి, అది మంచిదా, అసలు ఏంటి, మనం తీసుకోవచ్చా లేదా అనేది వాళ్ళు తెలుసుకుంటున్నారా లేదా అనేది నా స్టడీ అనమాట. సో నేను డిఆర్పి అనేది ఉంటుంది, అక్కడ ఉన్నప్పుడే నేను చేస్తాను అన్నమాట. ఎందుకంటే మన టైం, ఫీజిబిలిటీ అన్నీ కూడా చూసుకోవాలి. సో అన్ని రకాల మనం అవుట్డోర్ వెళ్ళిపోయి ఎక్కడో రీసెర్చ్ చేస్తామంటే దట్స్ ప్రాక్టికల్లీ ఓన్లీ పాసిబుల్. ఇంకేముంది, మొత్తం ప్రిపేర్ అయిపోయాం, మంచిగా ప్రజెంటేషన్ ఇచ్చేసాం. సో ఇది రిషికేష్ నైట్ స్టే అండ్ మార్నింగ్ గెట్టింగ్ రెడీ ఫర్ మై ప్రజెంటేషన్ అనమాట. కొంచెం ప్రజెంటేషన్ కాబట్టి కొంచెం హెవీ టచ్ ఇచ్చాను. అండ్ దిస్ డ్రెస్ ఇస్ ఫ్రమ్ వామా థ్రెడ్స్. ఇన్స్టాగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను, ఫాలో అవ్వండి. సో క్వాలిటీ ఈజ్ రియల్లీ గుడ్. సో ఒకసారి మీరు వాళ్ళ పేజ్ని ఒకసారి ఓపెన్ చేసి చూడండి, మీకు నచ్చిన మోడల్ బుక్ చేసుకోండి. అండ్ కస్టమైజ్ డిజైన్స్ అండ్ మీకు నచ్చిన చుడిదార్స్ మీ సైజెస్లో అవైలబుల్ అనమాట. అండ్ యూ కెన్ సీ మొత్తం కాన్ఫరెన్స్ ఎంట్రీ అంతా కూడా తీసుకున్నాం. సో బేసికలీ నా ప్రజెంటేషన్ డే కాబట్టి అక్కడ అంతా తీసుకునేంత లేదు, వెంటనే మాకు ఒక స్లాట్, ఒక రూమ్ ఇస్తారన్నమాట. అక్కడికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. స్పీడ్గా వెళ్ళి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి, సో మనకి ఏంటంటే కాన్ఫరెన్స్ రిజిస్ట్రేషన్ అవుతాం కదా, అక్కడే అడుగుతారు వెజ్జా నాన్ వెజ్ అని. సో అక్కడ మనం మనం పెట్టిన ఆప్షన్ బట్టి అన్నీ ఉంటాయన్నమాట. అండ్ ఇంకా టైంకే వెళ్ళాలని నాకు తర్వాత తెలిసింది. లాస్ట్ డే అంటే సెకండ్ డే అయితే ఫుడ్ అయితే అయిపోయింది, కొంచెం లేట్ అయిపోయాం మేము. సో దిస్ ఈజ్ హౌ అందరూ ప్రజెంట్ చేస్తారన్నమాట వేరే వేరే డిపార్ట్మెంట్ నుంచి. సో అనిపించింది చాలా మోటివేటింగ్గా అనిపించింది అన్నమాట. టాపిక్స్ కూడా మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అందరూ తీసుకున్నారు. సో నేను నా టాపిక్ యూ కెన్ సీ ఆన్ ది స్లైడ్, ఇదంతా జస్ట్ బిల్డప్పే, ఎందుకంటే నా టైం అప్పుడు ఎవరు వీడియో తీయలేదు, అంతా అయిపోయాక తీసుకున్నా. అండ్ ఇంకా చూసేయండి, అక్కడ నేను ఎక్కువ ట్రావెల్లే కవర్ చేశాను. ప్రజెంటేషన్ అయితే ఆబ్వియస్లీ కెమెరా ఈజ్ నాట్ అలౌడ్ టు రికార్డ్. సో అక్కడ ట్రావెల్, ఫుడ్, నాకేంటంటే ఆబ్వియస్లీ అది మంచిగా మనం షార్ట్స్ తీసుకోవచ్చు అని చెప్పి ఇంకా నాకు ఇంక ఇదే పని అనమాట. సో ఇట్స్ లైక్ అ హాబీలా అయిపోయింది. అండ్ కాన్ఫరెన్స్లో మనకి ఆ బ్యాగ్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఇలా ఇస్తూ ఉంటారన్నమాట. సో ఎండ్ ఆఫ్ ది డే సర్టిఫికేట్ కూడా ఇంకా తీసుకోవడం జరిగింది. ఎస్, ఇంకా మా ప్రజెంటేషన్ అయిపోయింది, సర్టిఫికేట్ తీసుకున్నాం, వెంటనే ఇంక ఈవినింగ్ రెడీ అయిపోయాం అనమాట. సో ఉన్న తక్కువ టైం ఇంకా బాగా స్పెండ్ చేయాలి కదా. సో మంచి మెమరీస్ కోసం మస్ట్ విజిట్ ప్లేస్ అని కూడా తెలుసుకున్నాం త్రూ నెట్. అండ్ యూనో హోటల్ వాళ్ళకి అందరికీ తెలుస్తుంది కదా అక్కడ మస్ట్ విజిట్ ప్లేస్ అని. సో ఇప్పుడు మేము వెళ్తుంది రామ్జూలా అనమాట. సో లక్ష్మణ్ జూలా కూడా ఉంది, బట్ రామ్జూలా కన్నా కొంచెం చిన్న బ్రిడ్జ్ అంటది. సో ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతుందని చెప్పేసి జస్ట్ రామ్జూలాకి వెళ్ళి వచ్చేసాం. అండ్ దట్ డే నైట్ విల్ బీ హ్యావింగ్ అ బ్యాంక్వెట్ కూడా కదా. సో అన్నీ అంటే ఒకేసారి కష్టమని జస్ట్ రామ్జూలా వెళ్ళి జస్ట్ అలా వెళ్ళి కొంచెం ప్యానిక్ లాగా అనిపించింది ఆ బ్రిడ్జ్ ఎక్కినప్పుడు. కొంచెం ఆ ఫియర్ అయితే ఉంది కానీ బట్ రియలీ నైస్. అక్కడ మనకి ఆ స్పిరిచువల్ అనేది అసలు చాలా బాగుంది. ఫస్ట్ థింగ్ ఆ వ్యూ అయితే రియలీ ఎక్సలెంట్. అసలు ఇంకా మంచిగా వీడియో తీసేలాగా చేద్దాం అనుకున్నా, బట్ నేను నా టెన్షన్లో నేను ఉన్నాను అనమాట. ఏదైనా మర్చిపోతానేమో, నా థింగ్స్, నా పర్స్ ఏమైనా ఇదవుతానేమో ఆ టెన్షన్ ఉన్నా. జస్ట్ ఆ మధ్యలో ఆ కొంచెం వరకు వెళ్ళి ఫోటో తీసుకొని వచ్చేసాం. సో ఇదంతా ఐరన్తోనే కన్స్ట్రక్ట్ చేశారండి, రియల్లీ చాలా చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. సో మస్ట్ విజిట్ ప్లేస్ అంటే రామ్జూలా.
అండ్ ఏంటంటే మనకు అక్కడి నుంచి చూసే గంగా రివర్స్ కానీ అంతా కూడా చాలా బాగుంటుంది. అండ్ కమింగ్ టు షాపింగ్, ఆబ్వియస్లీ మనం ఒక మంచి ట్రావెల్ వెళ్ళామంటే షాపింగ్ మిస్ అవ్వం కదా. సో కొంచెం తక్కువ వెయిట్ ఉండేవి మనం లగేజ్ అన్నీ పట్టుకెళ్ళేవి, అందరికీ సరిపడా ప్లాన్ చేసుకున్నాం ఏది తీసుకెళ్తే బాగుంటుందని. జస్ట్ ఒక గుర్తు అనమాట, అక్కడి నుంచి తీసుకొచ్చామని, రిషికేష్ నుంచి పట్టుకెళ్ళామని. సో ఇక్కడ వీఆర్ గెటింగ్ రెడీ అయిపోయాం ఆల్రెడీ బ్యాంక్వెట్కి. ప్రతి కాన్ఫరెన్స్కి బ్యాంక్వెట్ ఉంటుంది, కాకపోతే కాన్ఫరెన్స్ తర్వాత ఉంటుంది. వీరేంటంటే ఆ మధ్యలో పెట్టారు. సో ఇది వేరే ఎక్కడో రిసార్ట్ దగ్గర అనమాట. సో అక్కడ మేము వెళ్ళాము. బట్ ఇక్కడ థింగ్ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళ బస్ ఫెసిలిటీ అన్నీ ఉన్నాయన్నమాట. సో మాకు యాక్చువల్లీ తెలిసేసరికి మేము ప్రిపేర్ అయిపోయాము. బట్ ఎప్పుడైనా ఎక్కడైనా కాన్ఫరెన్స్ ఉంటే వాళ్ళకి మనం కనుక్కుంటే బెటర్. వాళ్ళే పికప్ డ్రాప్ అన్నీ చేస్తారు. బస్సులో అంతతో కలిసి వెళ్ళి వచ్చింది దట్స్ ఎ డిఫరెంట్ థింగ్ కదా. సో పైగా మాకు అన్నీ క్లోజే, అక్కడక్కడ 10-20 కిలోమీటర్స్లో దగ్గరలో ఉన్నాయన్నమాట ఎయిమ్స్ రిషికేష్ కాలేజ్కి. సో ఇక్కడ మీరు ఫుడ్ అంతా చూసేయండి, జస్ట్ చూడడం వరకే. నాకైతే హెవీ ఫుడ్ ఇంకా నేను ఎక్కువ పెట్టుకోలేదు. ఐ మేడ్ ఇట్ వెరీ సింపుల్ డిన్నర్ అనమాట. లిటరలీ నాకైతే ఉండాలని ఉంది, చిల్ అవ్వాలనే ఉంది, ఎందుకంటే ఆ డే మళ్ళీ రాదు. నెక్స్ట్ డే ఇంకా మా మ్యామ్ ప్రజెంటేషన్ ఉంది. అండ్ దిస్ అవుట్ఫిట్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ బామా థ్రెడ్స్. సో డిస్క్రిప్షన్ అంతా నేను మెన్షన్ చేశాను, చూడండి, మీరు విజిట్ చేయండి ఆ పేజ్ని, వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. సో మీకు తప్పకుండా నచ్చుతుంది. వెరీ కంఫర్టబుల్, క్లాసీ, మనకి ఏంటంటే అఫీషియల్ లుక్ కూడా వస్తుందన్నమాట. సో క్లాత్ కూడా మంచిగా నేను వాష్ తర్వాత కానీ అంతా కూడా చాలా మంచిగా అనిపించింది. కొన్ని ఏంటంటే నాకు చాలా టెన్షన్ ఎలా ఉంటుంది ఏంటని, బట్ వీటి విషయంలో మనం టెన్షన్ పడక్కర్లేదు. ఫస్ట్ డ్రై వాష్ చేస్తే చాలు, తర్వాత అంతా నాన్ వాష్ చేయొచ్చు. అండ్ బ్యాక్ టు మా మ్యామ్స్. సో మా సీనియర్ మ్యామ్కి ఉండేదన్నమాట ప్రజెంటేషన్. సో మా ప్రజెంటేషన్కి ఆవిడ ప్రజెంటేషన్ మేము వెళ్ళాము. సో మీ ప్రజెంటేషన్స్ అప్పుడు స్లాట్ బుకింగ్ అప్పుడు జస్ట్ చిన్న డిపార్ట్మెంట్స్లో అవుతాయి, మినీ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా అక్కడ. సో మధ్యలో ఏదో మీటింగ్ ఉందని చెప్పేసి ఇనాగ్రేషన్ దీనికి పిలిచారనమాట. సో ఇక్కడ మేము అంతా చూడడం జరిగింది. ద వే ఇనాగ్రేషన్ స్పీచెస్ బై మినిస్టర్ అంతా కూడా ఇక్కడ చూసామన్నమాట. సో నైస్. మొత్తం ఫ్యామిలీ మెడిసిన్ గురించి చాలా గొప్పగా బాగా చెప్పారు. అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్యామిలీ మెడిసిన్ అండ్ హ్యూమన్ లైఫ్, అసలు వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ అనేది వాళ్ళు చాలా చక్కగా వాళ్ళ దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట. సో యా ఇంక You are talking about their life, their lifestyle, their genetic क्या प्रॉब्लम है उनको, किस तरह के संस्कार उनके, जो कितना डिप्रेशन है, कितनी strictly identify the problem and give solution to thereof. एक आजकल कंप्यूटर के जमाने में एक वर्ड customized is very important. That actually means a personal centric care. वो तभी हो सकती है. యా మళ్ళీ ఇనాగ్రేషన్ తర్వాత వీఆర్ బ్యాక్ టు అవర్ ప్రజెంటేషన్స్. ఫస్ట్ మధ్యలో పిలిచారు ఇలా ఉందని, మళ్ళీ వెళ్ళాము. యా ఇంకా అక్కడ ఎక్కువ క్లాతింగ్ షాపింగ్ అనేది ఉంటుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ఉమెన్ అక్కడ ప్రొఫెసర్స్ వాళ్ళు వీళ్ళు అంతా కూడా షాపింగ్ చేస్తారు కదా. సో క్లాతింగ్, బుక్స్ అన్నీ కూడా షాప్ చేయొచ్చు. సో మేము ఇంకా నైట్ గంగా హారతికి వెళ్ళాము. యాక్చువల్లీ లేట్ అయిపోయాము, బికాజ్ మేము రూమ్కి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని బాగా టైర్డ్ అయిపోయాం అనమాట. అండ్ యూ కెన్ సీ నాకు ఆ షాపింగ్ అదంతా కూడా చాలా కొత్తగా అనిపించింది. ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ ఇయర్స్ తర్వాత అలాగా అంతా వెళ్ళాము. జస్ట్ విండో షాపింగే, ఎక్కువ ఏం చేయలేదు, ఫిక్స్ అయిపోయాము ఏం కొనకూడదని. సో బట్ రిషికేష్ గంగా హారతి దగ్గర కాబట్టి కొంచెం ఈ ఉంటాయి కదా కాటన్ టైప్ తీసుకున్నాను అనమాట మెటీరియల్స్. అవి నిజంగా అంటే జస్ట్ ఒక మెమరీ ఎక్కడికి వెళ్ళినా. సో కొంచెం ముందుగా వెళ్తే మనకి ఫ్రంట్లో ప్లేస్ దొరుకుతుంది. సో లేట్ అయిపోయాం మేము. చాలా బాగుంది అక్కడ భజన అంతా కూడా. సో యా చూసేయండి. प्रसिद्ध
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కాన్ఫరెన్స్ వాళ్ళే బస్సులోనే తీసుకొచ్చారంట, అంటే మా వేరే బ్యాచ్ అందరికి కూడా గంగా హారతికి. అది మాకు తర్వాత తెలిసింది. సో వాళ్ళతో పాటు వచ్చుంటే ఇంకా ఫ్రంట్ లైన్ మంచిగా కూర్చునే వాళ్ళం. भैया ये वाला पैक दिखाना। कितने का लिया भैया? 250। అన్ని బ్రైట్ కలర్స్ కావాలమ్మా నీకు. ఈ ఎల్లో డ్రెస్ బాగుంది. సీరియస్లీ గైస్, అక్కడ మా హోటల్ పక్కనే అనమాట. సో అవుట్ సైడ్ ఫుడ్ ఆ టైంలో ఇట్స్ ఆల్రెడీ 9:30. ఆ టైంలో మోమోస్ అక్కడ ఫేమస్ అంట రిషికేష్లో. సో మోమోస్ ట్రై చేసాం. తర్వాత ఇంకా చీజ్ మ్యాగీ, ఇంకేవో ఈ షేక్స్ అనమాట. ఎప్పుడు షేక్స్ కంపల్సరీగా ఉంటుంది నాకు. సో ఇట్స్ లైక్ ఎలాగంటే ఆ టైం అయిపోతుంది, మళ్ళీ ఇంటికి వెళ్తే మళ్ళీ బ్యాక్ టు రెస్పాన్సిబిలిటీస్. అంటే ఒక చిన్నపాటి మన టైం మనకి ఉండదన్నమాట. సో లైక్ కౌంటింగ్ ఈచ్ మినిట్. ఇంకా అగైన్ వీఆర్ బ్యాక్ టు ఇంకా స్టార్ట్ అయిపోయాం ఆ జర్నీ. వెంటనే బుకింగ్ అవి చేస్తాం కదా. సో రిటర్న్ అయితే ఇట్స్ రియల్లీ ఆ జర్నీ వాజ్ కూల్. అలా అయిపోయింది. నేనే ఇంకా రికార్డింగ్ వీడియోలోనే ఎంత అయిపోయింది అనమాట. సో అప్పుడెప్పుడో సెప్టెంబర్లో అయిన కాన్ఫరెన్స్ నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను. సీరియస్లీ చూడండి ఎంత బిజీయో, అంత హెక్టిక్ అయిపోయింది వర్క్. ఇప్పుడు కూడా నేను టైం తీసుకొని ఎడిటింగ్ చేసింది రీజన్ ఏంటంటే, నేను ఒక సీఎంఈకి వెళ్ళాను. సో పీపుల్ రికగ్నైజ్డ్ మీ అనమాట. అందరూ కూడా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అనమాట, కమ్యూనిటీ మెడిసిన్ జాయిన్ అయిన వారు. సో చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. మ్యామ్ మిమ్మల్ని చూసే మేము మోటివేట్ అయ్యి బ్రాంచ్ తీసుకున్నాము, సో మిమ్మల్ని ఫాలో అవుతామని చెప్పి సెల్ఫీ తీసుకున్నారు. నిజంగా ఐ వాజ్ సో ఐ యామ్ హ్యాపీ. నిజంగా చాలా బూస్టింగ్ అనిపించింది. ఇంక వెంటనే నో ఐ షుడ్ డూ సంథింగ్ ఫర్ యూ గైస్ అనిపించింది. సో ఇంకా వెంటనే ఇంకా ఎడిటింగ్ స్టార్ట్ చేశాను అనమాట. నేను పెద్ద ఎడిటింగ్ స్కిల్స్ ఏం కాదు. సో నార్మల్ వ్లాగర్ లాగా షేర్ చేసుకుంటాను అంతే. సో అది గైస్, సో యూ గైస్ మోటివేటెడ్ మీ టు ఎడిట్ అగైన్. సో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి ఎడిటింగ్ చేయడానికి. మళ్ళీ నేను బ్యాక్ టు ఫామ్ వస్తా. ఇంకెక్కడి నుంచి మీకు ప్రామిస్ అయితే ఏం చేయలేను కానీ, బట్ రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. ఓకే గైస్, చూసాను రిమైనింగ్ ట్రావెల్ బ్లాగ్ కూడా. సో ఇంకా ఇంటికి వెళ్ళంగానే ఇంకా మా వాడిని చాలా మిస్ అయ్యాను అన్నమాట. అనుకుంటాం కానీ ఓ పక్కన బాబు గుర్తొస్తూ ఉంటాడు. వాడు తిన్నాడా లేదా అంటే నైట్ కొంచెం ఇబ్బంది పడిపోతాడు అన్నమాట, ఇంకా లాక్టేషన్ పీరియడ్లోనే కాబట్టి. సో బేబీ ఏంటంటే ఆ అటాచ్మెంట్ లాచింగ్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది ఆ టైంలో. ఫస్ట్ ఇప్పుడు మాకు ఈ జర్నీ ట్రావెల్ అంతా కూడా 4-5 days కదా. సో ఫస్ట్ 2 days చాలా ఇబ్బంది పడ్డాడంట. తర్వాత అంతా ఇంకా అలవాటు అయిపోయారు. ఇంకా పడుకునే ముందు ఫుడ్ ఎక్కువ పెట్టేసి ఇంకా పడుకోబెట్టేస్తే సో యూస్ టు స్లీప్ అంట. ఇంకా వీడియో కాల్ అలా చేయడం. ఫస్ట్ అయితే నాకు కొంచెం ఏడుపు వచ్చింది. ఫస్ట్ వీడియో కాల్లో తనని దూరం నుంచి అలా చూడడం చాలా ఫీల్ అయిపోయాను. తర్వాత అంతా ఇంకా నార్మల్. సో అది గైస్, ఎయిర్పోర్ట్లో అయితే నేను షాపింగ్ ఏమీ చేయలేదు. ఈ ఫుడ్కే నాకు చాలా భయం వేసింది ఏమైనా కొనాలంటే. అండ్ ఫస్ట్ మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు మాత్రం మా ఫ్రెండ్ శాండ్విచెస్ తీసుకొచ్చింది మా కోపీజీ. సో అది బెస్ట్ చెప్పాలంటే. అక్కడ కొనే కన్నా మనమే ఏదో ప్రిపేర్ అయ్యి పట్టుకెళ్ళడం బెటర్. అంటే బోర్డింగ్ టైం వరకు యూర్ అలౌడ్, ఎయిర్పోర్ట్లో కూడా తినచ్చు. సో అది గైస్, ఏదో పెద్ద బుక్స్ కొనేసాను చదివేస్తానని, ఇప్పుడు వచ్చి చదవలేదు అనమాట. అండ్ దిస్ డ్రెస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డ్రెస్ కూడా వామా థ్రెడ్స్ నుంచే నా ఫేవరెట్ అనమాట అవుట్ఫిట్. సో మీరు కూడా ఆన్లైన్ విజిట్ చేయండి. నాకేంటంటే కొంచెం కాటన్ కంఫర్ట్ టచ్ ఉండి అంటే ఆ డీసెన్సీగా ఆ మెటీరియల్ నాకు చాలా ఇష్టం అనమాట. సో అక్కడ ఇండిగోలో ఫుడ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, మనం ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసినంత పాటు. అండ్
ఎంత బాగుందో చూడండి వ్యూ. అండ్ వీఆర్ బ్యాక్ టు అవర్ హోమ్ వైజాగ్. సో వచ్చేసాం, ల్యాండ్ అయిపోయాం. అండ్ నిజంగా మా హస్బెండ్కి థ్యాంక్స్ చెప్పాలి. ఆ టికెట్స్ బుకింగ్ ఎవ్రీథింగ్ మా టీం అంతా అతనే. అండ్ హీ నోస్ ఎవ్రీథింగ్ అనమాట. కార్డ్స్ యూనో పాయింట్స్ యాడ్ అవ్వడం కానీ, యూనో డిస్కౌంట్స్ కానీ, హీఈస్ వెరీ వెల్ అవేర్ ఆఫ్ దాట్. సో తన నుంచి నేను చాలా నేర్చుకున్నా. టచ్లో ఉండి అలా అంతా బాగానే అయిపోయింది. అండ్ అయ్యో అసలు నిజంగా ఎంత మిస్ అయ్యాను ఇంటి రాగానే. సో మీరు కూడా మా బాబుని చూడడం ఇదే ఈ వీడియోలో ఫస్ట్ టైం అనుకుంటా. బ్లెస్ హిమ్. ఓకే, సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.